తమిళనాడును ఇప్పుడు ఒక లాకప్ డెత్ కేసు కుదిపేస్తోంది. పోలీస్ కస్టడీలోనే శబరి వర్మన్ అనే వ్యక్తి చనిపోవడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. మరోవైపు రాజకీయంగా కూడా ఇది ప్రతి విమర్శలకు దారితీస్తోంది. పోలీసులు హింసించడంతోనే అతను మృతి చెందాడు అంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శబరి వర్మన్ ఒంటిపై గాయాలున్నాయంటూ ఇప్పటికే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా 19 గాయాలున్నట్లుగా గుర్తించారు. నాగర్కోయిల్కు చెందినటువంటి శబరి వర్మన్ ఒక దివ్యాంగుడు. గుట్కా, పాన్ మసాలా అక్రమ విక్రయాలకు పాల్పడ్డాడంటూ నాగర్కోయిల్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. జైల్లో అతనిపై దాడి జరిగిందా అనే అనుమానాలను ఇప్పుడు వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. జైలు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. శబరి వర్మన్ పై 3 జైలు వార్డెన్లు, ఖైదీలు దాడి చేసినట్లుగా గుర్తించారు. ఆ దెబ్బలు తట్టుకోలేకే జైల్లోనే శబరి వర్మన్ ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు వర్మ చివరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శబరి వర్మన్ కస్టోడియల్ డెత్ కి సంబంధించి ప్రతిపక్షాలు కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నాయి ప్రభుత్వం మీద. ఈ ఘటనపై సీఎం విజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నిస్తున్నారు. హోంశాఖ విజయ్ దగ్గరే ఉండడంతో ఘటనకు విజయే బాధ్యత వహించాలి అంటూ ప్రతిపక్షాలు ఇప్పుడు పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అక్కడ మీరు చూస్తున్నారు, పోలీసులు బ్రీఫింగ్ ఇస్తున్న దగ్గర కూడా కొంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఆ విజువల్స్ నేను మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. வெளிப்பாட்டில் வந்து எங்கே ஏற்படுதோ அவங்க வந்து ஆரம்பிச்சாலும் சரி. டாக்டர்ஸ் வந்து உத்தரவில் வந்திருக்காங்க போஸ்ட்மார்ட்டம் பண்ணி சரிங்க. அதுக்கு ரெக்கமெண்ட் பண்ணி அவங்க ஒரு வேலை శబరి వర్మన్ పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు అతని ప్రాణాలు పోవడానికి కొంత సమయం ముందు ఒక్కసారి అతని కండిషన్ ఎలా ఉందో మీకు కనిపిస్తుంది. అదిగో ఆ వీడియో మీరు చూడండి. ఇప్పుడు శబరి వర్మన్ కేసు తమిళనాడు వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓవైపు ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు శబరి వర్మన్ లాకప్ డెత్ విషయంలో ఖచ్చితంగా కఠిన విచారణ జరిపించాలి అంటూ డిమాండ్ చేస్తున్నాయి. అతని ప్రాణాలకు న్యాయం కావాలని కోరుతున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు సైతం విజయ్ దీనికి బాధ్యత తీసుకోవాలి, సీఎం అతని దగ్గరే ఉంది హోంశాఖ కూడా, కాబట్టి అతనిదే రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం మనకు కనిపిస్తోంది. అయితే అతన్ని చాలా దారుణంగా పోలీస్ స్టేషన్లో లాకప్లో హింసించడం వల్లే అతను ప్రాణాలు కోల్పోయాడు అంటూ చెప్తున్నారు. అతని వయసు 35 ఏళ్ళు. అతను ఒక దివ్యాంగుడు. కన్యాకుమారి జిల్లా ఈతాంకాడు గ్రామానికి చెందిన వ్యక్తి. గుట్కా విక్రయించాడు అనే ఆరోపణలతో జూలై 9న అతన్ని సౌత్ తామరాయికులం పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అనంతరం కోర్టు రిమాండ్ విధించడంతో నాగర్కోయిల్ సబ్ జైలుకు తరలించారు. అయితే జూలై 13 తెల్లవారుజామున జైల్లో ఉండగా శబరి వర్మన్ అస్వస్థతకు గురయ్యాడంటూ అధికారులు డీటెయిల్స్ చెప్పినట్లుగా తెలుస్తుంది. వెంటనే హాస్పిటల్కి తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందాడు అంటూ రిపోర్ట్లో వచ్చింది. అయితే జైల్లో చాలా తీవ్రంగా కొట్టడం వల్లే అతను మరణించాడు అంటూ కుటుంబ సభ్యులు అతని మృతదేహాన్ని తీసుకోవడానికి కూడా నిరాకరించారు. స్వతంత్రంగా ఒక దర్యాప్తు కావాలి, న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. మరోవైపు శబరి వర్మన్ శరీరం మీద 19 గాయాలను గుర్తించినట్లుగా తెలుస్తుంది పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా. ఈ విషయం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో అప్పుడు ఇది ఖచ్చితంగా కస్టోడియల్ వైలెన్స్ అనేది కన్ఫర్మ్ అయింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఒక వార్డెన్తో పాటు ఒక మేజర్ అక్కడ ఉన్నటువంటి ఒక వార్డెన్, మరొక 3 జైలు సిబ్బంది, మరికొన్ని సోర్సెస్ ప్రకారం 2 లేదా 3 అక్కడ ఉన్న అధికారులు కూడా ఈ వైలెన్స్కి పాల్పడ్డారు అంటూ తెలుస్తుంది. అయితే మరికొంత సమాచారం ప్రకారం ఒక వార్డెన్, 3 జైలు సిబ్బంది అతన్ని అరెస్ట్ చేశారని, 8 మంది ఇతర ఖైదీల మీద కూడా అదే సమయంలో కేసు నమోదైందంటూ తెలుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్, అలాగే కొంతమంది ప్రత్యక్ష సాక్షులు వాంగ్మూలాల ఆధారంగా ఇప్పుడు దర్యాప్తు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విజయ్ ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద సమస్యగా మారింది.
ఇది ప్రభుత్వం ఫెయిల్యూర్ అని, ప్రభుత్వం చేసిన హత్యగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. హోంశాఖ విజయ్ దగ్గరే ఉంది కాబట్టి విజయ్ బాధ్యతలు తీసుకోవాలి అని చెప్పి కూడా వాళ్ళు కోరడాన్ని మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి మరిన్ని ఇన్డెప్త్ డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఏం జరిగింది ఈ కేసులో? ఇప్పుడు ప్రభుత్వం అసలు ఈ కేసుని ఎలా డీల్ చేస్తుంది? రీసెంట్గా ఏపీ ఇన్సిడెంట్కి కొంచెం సిమిలర్గా కనిపిస్తుంది. చెన్నైలో నాగర్కర్ పోలీసులు అరెస్ట్ చేసిన ఒక గుట్కా వ్యాపారస్తుడు లేకపోతే ఇతను కొంత డ్రగ్స్ పగడి వర్మలు ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. తర్వాత 19వ తారీఖున పోస్ట్ మార్టం పోస్ట్ మార్టం అవుతుంది. తర్వాత అసలు జైలు కూడా పంపిస్తారు. జైలు పంపించిన తర్వాత జైలులో కొంతమంది అధికారులు, తర్వాత పక్కన ఉన్న ఖైదీలు అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా కలిపి ఇద్దరి మీద దాడి చేశారు అనేది ఇప్పుడు వస్తున్న జైల్లో లాకప్ జరగడం ఒక సంచారం కొత్తగా చూస్తున్నాం. తమిళనాడులో కూడా ఏ తరహాలో ఒక పగడివర్మ అనే నాగర్పేటకు సంబంధించిన చనిపోయింది. అయితే చనిపోవడానికి కారణం అంటే బేసిక్ గా అవివాడు ఆ నేపథ్యంలో ఈ తమిళనాడు మొత్తం కూడా పెద్ద ఎత్తున జరిగింది. సాధారణంగా దివ్యాంగుల వచ్చి జైలు పంపిస్తే అక్కడ జైలు అధికారులు తర్వాత పక్కన ఉన్న ఖైదీలతో కలిసి కొట్టి చంపేశారు అనేది ఒక పెద్ద ఇది. దీనిలో కొంచెం తమిళనాడు రాష్ట్రం మొత్తం కూడా కొంత పెద్ద ఎత్తున వ్యక్తంలో వేస్తున్నారు. కారణం కూడా ఏంటంటే ఈ శాఖ గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి విజయ్ దగ్గరే ఉన్నాయి. ముఖ్యమంత్రి విజయ్ దగ్గర ఈ శాఖ ముందు ఉండడంతో ఇప్పుడు విజయ్ వీటి మీద ప్రశ్నలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. విజయ్ మాట్లాడారు, మౌనం అంటారు. ఏం జరిగిందని పూర్తిగా ఎంక్వైరీ అయితే చేశారు. బట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ముందు శాఖలు అయితే 7 శాఖ రెండు ఒకటే ఉంది. ఆ రెండు కూడా కలిపి నేపథ్యంలో ఒక జైలు వస్తాం ఒక దివ్యాంగుడు లాకప్ గురించి ఇప్పుడు దాకా శాంతి సంబంధించిన మంత్రి మరియు ముఖ్యమంత్రి తెలంగాణ మాట్లాడలేదు అనేది చర్చ జరుగుతుంది. అయితే విజయ్ మాత్రం మౌనంగా తన పరిస్థితులు చేసుకుంటూ పోతున్నారు. సోషల్ మీడియాలో కూడా వర్మ మాట్లాడిన చివరి వీడియో కూడా విజయతుంది. చనిపోయాడనేది ప్రతిపక్షాలు శబరి వర్మన్ సంబంధించిన కేసులో ఈ జైలు స్థితి వీటన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు, తనిఖీ చేస్తున్నారు. అయితే పోలీసు అధికారులు తిరిగి విచారణ జరుగుతుంది. అయితే విచారణ జరుగుతున్నప్పుడు తాను ఎందుకు మాట్లాడాలి అని అనుకున్నాడా లేదా పూర్తి స్థాయిలో స్వేచ్ఛను పోలీసులకి ఇచ్చారా, ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంటీరియర్లో ఏం జరుగుతుందో మౌనం వహిస్తున్నాడా లేదా అనేది తెలియలేదు. కానీ మొత్తం మీద అయితే విజయ్ వ్యవహారం మీద ఎక్కడ మాట్లాడాలి. రెండవది, ఇప్పటికే పోలీస్ శాఖ కేంద్ర శాఖ సంబంధించిన జైలుకి వెళ్ళి ఆ నాయకుల జైలుకి అక్కడ మొత్తం సీసీ ఫుటేజ్ ని ఇతర వ్యవహారాన్ని కూడా స్వాధీనం చేస్తుంది. కొంత ఎంక్వైరీ అయితే జరుగుతుంది. ఒకటవది ఏసీ అని ఇంకా 2 రోజుల్లో దీనికి సంబంధించిన అధికారులు మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తారు. కాకపోతే హోంశాఖ విజయ దగ్గరే ఉంది కాబట్టి బాధ్యత వహించాలని డిమాండ్ ప్రతిపక్షాల నుంచి ఎక్కువగా ఉంటుంది. దీని మీద కొంత ఇష్యూ కూడా అవుతుంది. కారణం ఏంటంటే ఆయన దివ్యాంగుడు కాబట్టి దివ్యాంగాన్ని లాగోపెట్టలో జైలుకి పంపించిన తర్వాత కూడా అక్కడ చంపేస్తారా? అతను ఇప్పుడు జైలుకి పంపించాలంటే కారణం ఏంటి? ఏదో పుట్టుక పాను ఏదో అమ్ముతున్నాడని చెప్పి జైలుకి పంపించిన మరుసటి రోజే అతను ఎలా చనిపోయాడు, లోపల ఫ్యూచర్గా అతన్ని చంపారు అనేది వాళ్ళ బంధువులు కాబట్టి ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్న మాటలు. కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఎప్పుడు ఏ విధంగా జరిగింది
అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి. ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు స్పందించలేదు, ముఖ్యమంత్రి కూడా స్పందించబోతున్నారు, వాళ్ళు కూడా వేచి చేయాల్సిన అవసరం అయితే కనపడుతుంది. రైట్ రైట్ థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఈ ఘటన ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా చాలా పెద్ద సంచలనంగా మారింది. ఓవైపు ప్రజా సంఘాలు, మరోవైపు ప్రతిపక్షాలు ఇప్పుడు విజయ్ గవర్నమెంట్ మీద విమర్శలు చేస్తున్నాయి. అలాగే విజయ్ బాధ్యతలు తీసుకోవాలి, హోంశాఖ తన దగ్గరే ఉంది కాబట్టి అని చెప్పేసి మరోవైపు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు విచారణ మరింత లోతుగా చేస్తామంటూ ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఖచ్చితంగా ఈ విషయంలో అధికారుల తప్పుని బయట పెడతాం, వాళ్ళని శిక్షిస్తామని మరోవైపు ప్రభుత్వం చెబుతోంది. ఏం జరగబోతోంది అనేది కొంత ఇంట్రెస్టింగ్గానే ఉంది. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. మీకేమనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ చూస్తుంటే? తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో అందాల తార మీనాక్షి చౌదరి చేతుల మీదుగా జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. అదిరిపోయే ఇనాగ్రల్ ఆఫర్స్ అస్సలు మిస్ అవ్వకండి. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తుంది? ఆషాఢ మాసం సందర్భంగా మన కోసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine. At Anurag University, be everyone you dream to be.